గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు మన వేదిక వద్ద భగవద్గీతలోని 108 శ్లోకాలు చెబుతూ వాటి అర్థాన్ని పూర్తిగా వివరిస్తూ మరి ఒక్క సంవత్సరంలోనే 108 చోట్ల ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన అతి చిన్నారి 8 సంవత్సరాల 2 నెలల వయసు ఉన్న బొలిశెట్టి చేతన, బొలిశెట్టి శ్రీకృష్ణదేవరాయలు దేవి గారి కుమార్తె చేతన మరి ఇటువంటి అతి గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించి గత సంవత్సరం ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో ఎక్కడమే కాకుండా ఈ సంవత్సరం వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో తన పేరు నమోదు చేసుకొని భీమవరం పట్టణానికి వన్నె తీసుకొచ్చిన ఆ చిన్నారిని మా వేదిక వద్ద సత్కరించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోని ఇక్కడ చూడండి. థ్యాంక్ యూ. అప్పుడు రావడే చేసిన మార్నింగ్ కాఫీ క్లబ్ మెంబర్స్కి, ఇతర వాకర్స్ మిత్రులందరికీ, శ్రీకృష్ణదేవరాయలు దేవి గారుల బంధువులకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మన వేదిక ఎంతో పుణ్యం చేసుకుందని చెప్తాను, అతిశయోక్తి లేదు. ఎందుకంటే 8 సంవత్సరాల పాప 108 శ్లోకాలు చూడకుండా చదువుతాం, దాని అర్థాలు చెప్తాం, 108 ప్రదేశాల్లో ఆ ప్రదర్శన ఇస్తాం. అది మన ఇండియా రికార్డు, గిన్నీస్ బుక్ ఆఫ్ ఇండియా రికార్డులోకి ఎక్కింది కాకుండా ఈ మధ్యనే ప్రపంచ రికార్డు కూడా సాధించిందని చెప్తంలో ఎంతో గర్వంగా ఉంది. ప్రపంచ రికార్డు సాధించిన సందర్భంగా భీమవరంలో ఉన్న మా మార్నింగ్ కాఫీ క్లబ్ ఆ అమ్మాయికి సత్కారం చేయదలిచాం. దానికి శ్రీకృష్ణదేవరాయలు గారు, దేవి గారు మనస్ఫూర్తిగా అంగీకరించి ఆ పాపని మా వేదిక దగ్గరికి తీసినందుకు ఆ పాపకి చేతనికి, చిరంజీవి చేతనికి స్వాగతం పలుకుతూ వారికి అభివందనాలు తెలుపుతున్నాం. ఈ అమ్మాయి మన భీమవరం పట్టణానికే ఆణిముత్యం. ఈ అమ్మాయి 8 సంవత్సరాల్లోనే ఇంత ఘన విజయం సాధించిందంటే ఇంకా రానున్న రోజుల్లో మన భీమవరం పట్టణాన్ని ఎంతో వెలుగు తీసుకొస్తుందని, అందుకు ఆ మాత, ఆ కృష్ణ భగవానుడు ఆ అమ్మాయికి ఆత్మస్థైర్యాన్ని, ఎంతో మనోధైర్యాన్ని, తర్వాత ఎంతో శక్తియుక్తుల్ని ఇవ్వాలని మన అందరి తరపున భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అమ్మాయికి సత్కారం చేయవలసిందిగా మనం అనుకున్నాం. అడిగిన వెంటనే వచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ అమ్మాయికి శాలువాతో సత్కరించాలని శ్రీనివాసప్పారావు గారి నాగేశ్వరరావు గారు వచ్చి మర్చిపెట్టాను అంతే. భీమవరం పట్టణానికి ఇంత ఆణిముత్యాన్ని ఇచ్చిన శ్రీకృష్ణదేవరాయలు దేవి కూడా సత్కారం చేయాలి. ఎందుకంటే అంత సంస్కారవంతుల బాలికని, అంత వేదాంత బాలికని మనకి మన భీమవరం సొసైటీకి ఇచ్చినందుకు ఎంతో గర్వకారణం ఉంది. అమ్మ, మీరిద్దరూ చాలా దంజులు. అమ్మాయిని మీరు అలా వచ్చినందుకు ఆ సరస్వతి తల్లి కటాక్షంతో మీరు ఇలా ఉన్నందుకు చాలా ఆనందంగా ఉంది. వారికి కృష్ణదేవరాయలు కూడాను సత్కారం చేయాలని బాయ్ శ్రీనివాస్ హస్ముఖ్ లాల్ జైన్
ఇలా ఎలా ఉంచో లక్ష్మి గారికి కండువా ఇచ్చాయి, కండువా ఇస్తున్నా చేతికి. దేవి గారు ఎవరు అది దేవి గారు గారు రవి కండువా చేతికి సార్ చేతికి ఇచ్చారు. అలా ఇచ్చారా? అలా చూడ ఇస్తాను. ఏమంటే ఇప్పుడు ఈ పాపకి ఫస్ట్ మన ఇబా నాని గారు బ్యాగ్ ఇస్తారండి ముందు. ఆ బ్యాగ్ లోను మొత్తం మన సభ్యులందరూ ఇస్తారు. ఆ బ్యాగ్ నిండా నింపేవాళ్ళని రండి ఇబా నాని. అదే 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 ఒకళ్ళు ఎదరించో ఎదరించో ఇదే ఎదరు కదా. అబ్బాయి అలా వచ్చామనండి. అలా చూ గుండు సుధీర్ మడత పెట్టమ్మా. కవర్ తీయి మడత పెట్టి లేకపోతే అలాది. మన కనకాల కిషోర్ అలా గుండు సుమూర్తి రాపాక మణి గారు. వెనకాల తీసుకోండి. అలా ఇచ్చా కవరు వెనకరా తర్వాత బాయ్స్ శంకర్ బాబు కంచెల భాస్కరరావు గుప్తా ఆ కవర్ తీసే పొలవతి రామకృష్ణ ఎవరండి ఇంకెవరు? మా మార్నింగ్ కాఫీ క్లబ్ కి ఎంతో మంది అతిథులు తీసుకొచ్చాం, కానీ మరి ఇవాళ సరస్వతి పుత్రికరాలను తీసుకురావడం గ్రేట్. చాలా మా డయాస్ మీదకి రావడం చాలా ఆనందంగా ఉంది. మరి మా సభ్యులందరూ కూడా ఎంతో ఆనందపడ్డాం. మరి సరస్వతీదేవి యొక్క వరప్రసాదం ఈ అమ్మాయి 108 మరి శ్లోకాలు అర్థం తాత్పర్యం చెప్పడం 108 చోట్ల మరి చాలా గొప్ప విషయం. ఇంత చిన్న వయసులో ఆ అమ్మాయికి 8 ఏళ్ళు. మరి ఈ వయసులోనే ఆవిడ ఇంటర్నేషనల్ ఎక్సలెన్స్ అవార్డు పొందడం అనేది చాలా గర్వకారణం. దానికి మా అందరు కాఫీ క్లబ్ తరఫున అందరి తరఫున కూడా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆ పాప భవిష్యత్తులో మరింత ముందుకు వెళ్ళాలని, మరింత అధిరోహించాలని, మరింత ఎక్సలెన్స్ అవార్డులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినా. యజ్ఞపాత్రము బ్రహ్మము, హోమద్రవ్యము బ్రహ్మము, అగ్ని బ్రహ్మము, హోమము చేయువాడు బ్రహ్మము, బ్రహ్మకర్మ సమాధి చేత పొందనగు ఫలము కూడా బ్రహ్మమనియే తలంచవలెను.
శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. దివ్య జ్ఞాన తత్పరుడైన శ్రద్ధావంతుడు ఇంద్రియములను నిగ్రహించి అట్టి దివ్య జ్ఞానమును పొందుటకు అర్హుడగును. దానిని సాధించి అతడు శీఘ్రముగా పరమశాంతిని పొందును. భగవద్గీత. భరతమాత శిరస్సుపై కిరీటం ఈ భగవద్గీత. అక్షరానికో అద్భుతం ఈ భగవద్గీత. జీవకోటికి జ్ఞాన మార్గం ఈ భగవద్గీత. సనాతన సౌందర్యం ఈ భగవద్గీత. సర్వోపనిషత్తుల సారం ఈ భగవద్గీత. సాక్షాత్తు భగవంతుని ప్రతిరూపం ఈ భగవద్గీత. భగవద్గీత మత గ్రంథం కాదు, విశ్వ మానవాళికి జ్ఞానమిచ్చే విలువైన ధర్మ భాండాగారమే ఈ భగవద్గీత. భగవద్గీత కించిదధీత గంగా జలలవ కణికా పీత సకృదపీన మురారి సమచ్చ క్రియతే తస్య యమేన న చర్చా క్రియతే తస్య యమేన న చర్చా. Let a man read but a little from Gita. Drink just a drop of water from the Gangas. Worship Murari just once. He then will have no altercation with Yama. కొంచెమైనా భగవద్గీతను చదివిన వారికి, కొంచెమైనా గంగాజలం త్రాగిన వారికి, ఒక్కసారైనా శ్రీకృష్ణ భగవానుని స్మరించిన వారికి యముడు వల్ల కలిగే భయం శాశ్వతంగా నశిస్తుంది. మహాదేవుడైన శ్రీకృష్ణ పరమాత్మ మానవులందరినీ అర్జునులుగా తలచి సర్వ మానవాళి ఉన్నతి కోసం అందించిన మహాప్రసాదం ఈ భగవద్గీత. గీతను చదువుదాం, రాతను మార్చుకుందాం, జగత్తును ఉద్ధరిద్దాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఈ పాప మాటలు ప్రవర్తన అంతా చూస్తే కనుక అది ఈ జన్మలో వచ్చింది కాదు, గత జన్మ వాసనతో పాటు పుట్టింది పాప. గత జన్మలో పెద్ద విద్వాంసురాలు అయి ఉంటది, అంచేతనే అంత కళతో పాటు వచ్చింది. మన స్టేజ్ మీదకి రావడం, ఇవాళ ఎంపీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా వచ్చారు. అటువంటిది ఈ చిన్న పాప వచ్చి ఇంత చాలా కళగా మనందరినీ రంజింపజేయడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తున్నాను. పాపకి ఆశీస్సులు. అందరికీ నమస్కారం అండి. నా పేరు కృష్ణదేవరాయలు, మా భార్య పేరు దేవి అండి. మేము చిన్నప్పుడు, మా పాప చిన్నప్పుడు మేము ఇంట్లో పూజ చేసుకునేట్టు చదివే శ్లోకాలు తను విని తను రిపీటెడ్గా చెప్పేసేదండి. అంటే నేను నేర్పించాలనే ప్రయత్నం చేయకముందు జరిగింది ఇది. తర్వాత తనకి ఆసక్తి ఉందని చెప్పి భగవద్గీత అనేది మొదలు పెట్టేవాడిని. శ్లోకాలు చెప్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు, దాని అర్థం తెలిస్తేనే దాని అర్థం జనాలకి అర్థం అవుతుంది, ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పాపకి అర్థాలతో పాటు నేర్పడం జరిగిందండి. తను గత 2 సంవత్సరాలుగా చిన్న తిరుపతి, వాడపల్లి, అంతర్వేది, అన్నవరం, సింహాచలం ఇలా 108 ప్రదేశాల్లో, అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా 108 ప్రదేశాల్లో 108 శ్లోకాలు తెలుగు అర్ధ సహితంగా కంప్లీట్ చేయడం జరిగిందండి. అది లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ ఒకటి వచ్చిందండి. అది భగవద్గీతలో సాంఖ్యయోగం అర్ధసహితంగా 26 నిమిషాల 30 సెకండ్స్ 36 మిల్లీ సెకండ్స్ లో చెప్పడం జరిగిందండి. 72 శ్లోకాలు ఉంటాయండి సాంఖ్యయోగంలో. సాంఖ్యయోగం 72 సంస్కృత శ్లోకాలు తెలుగు అర్థాలతో పాటు చెప్పిందండి. దానికి గాను లాస్ట్ ఇయర్ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్ వచ్చిందండి. తర్వాత గణపతి సచ్చిదానంద స్వామి గారు చేతుల మీదుగా మైసూరు దత్తపీఠంలో గోల్డ్ మెడల్ తీసుకుందండి. 700 శ్లోకాలు చెప్పడం ద్వారా, భగవద్గీతలో 700 శ్లోకాలు చెప్పడం ద్వారా గణపతి సచ్చిదానంద స్వామి వారి చేతుల మీదుగా తీసుకుందండి. ఇప్పుడు 108 ప్రదేశాల్లో అతి చిన్న వయసులో ప్రపంచంలో కంప్లీట్ చేసిన 108 ప్రదేశాల్లో 108 శ్లోకాలు 108 అర్థాలతో పాటు కంప్లీట్ చేసిన కేవలం 8 సంవత్సరాల 2 నెలల వయసులో ప్రపంచంలో ఫస్ట్ అమ్మాయి ఈ అమ్మాయిగా వచ్చిందండి. నాకు చాలా ఆనందంగా ఉందండి. అయితే ఇప్పుడు ఇంకా మేము మా ఫ్యామిలీ బాగా ఆనందించే విషయం ఏంటంటే,
108 ప్రదేశాల్లో తను పారాయణాలు చేసిందండి. దాదాపుగా ఇవాళ ఇంట్లో తను తెచ్చిన 200 శాలువాలు ఉన్నాయండి. అయితే భీమవరం అంటే మా చిన్నప్పుడు సామెత ఉండేది, రచ్చ గెలిచిన తర్వాత ఎంత గెలవడం. ఇవాళ భీమవరంలో మన కాఫీ క్లబ్ మెంబర్స్ గుర్తించి తీసుకొచ్చి పాపను గుర్తించడం అనేది మాకు చాలా ఆనందకరమైన విషయం అండి. ఆయన ఫోన్ చేసినప్పుడు చాలా ఆనందపడ్డామండి. ఇవాళ వరకు భీమవరంలో ఎవరు ఫోన్ చేయలేదు. వేరే ఊర్ల నుంచి చేయడం, వేరే ఊర్లో వాళ్ళు తీసుకెళ్లడం తప్ప భీమవరంలో గుర్తించి తీసే ఇదే ఫస్ట్ టైం అండి. మీ అందరికీ కూడా చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం మా ఫ్యామిలీ తరఫున. కాఫీ క్లబ్ అసోసియేషన్ వారికి థ్యాంక్స్ అండి. అందరికీ నమస్కారం. మన కాఫీ క్లబ్ ద్వారా ఎంతో మంది ప్రముఖులకు సన్మానించడం జరిగింది. ఈ వేదిక మీద చాలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు. అన్ని రకాల కళాకారులు అందరూ వచ్చారు. చదువుకున్న పిల్లలు అందరికీ సన్మానం చేశాం. కానీ ఈ సన్మానం చాలా ప్రత్యేకమైంది. ఎందుకంటే ఇంత చిన్న పాప, ఆ తల్లిదండ్రులు నిజంగా చాలా చాలా అదృష్టవంతులు. ఆ పాపలో ఇది ఉందని గుర్తించటం, ఆ అమ్మాయికి నేర్పటం, ఆ అమ్మాయి ఈ విధంగా ప్రదర్శనలు ఇవ్వటం, ఆ మాట, ఆ పద్ధతి, ఆ డ్రెస్సింగ్ అన్నీ కూడా ఎంతో చక్కగా, ఇప్పుడు అంతా కూడా సనాతన ధర్మం గురించి ఇంతలా మాట్లాడుతున్న ఈ క్షణంలో ఆ పాప అలా చెప్పడం చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మా కాఫీ క్లబ్ తరపున తల్లిదండ్రులకి, వారి తరపున స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.